హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేసీఎల్ తెలుగు వ్లాగ్స్. అందరికీ ముందుగా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అండి. ఈ వ్లాగ్ వచ్చేసి కృష్ణాష్టమి వ్లాగ్. ఈ వ్లాగ్లో మా చిన్నోడు కృష్ణుడు గెటప్ ఏ విధంగా వేసుకున్నాడు అండ్ మేము ఇంకా ఎక్కడికి వెళ్ళామో తెలుసుకోవాలంటే ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ వ్లాగ్. ఇక్కడ చూసారా, మా చిన్నోడు అల్లరి మాత్రం మామూలుగా లేదండి. నాకు కృష్ణుడు గెటప్ వేయు మమ్మీ అంటూ చాలా అల్లరి చేశాడు. వాని అల్లరి తట్టుకోలేక ఇక రెడీ చేయడం స్టార్ట్ చేశాను. అండ్ వాడు పెట్టుకునే ఆర్నమెంట్స్ అండ్ డ్రెస్సింగ్ స్టైల్ ఎవ్రీథింగ్ కూడా మీ అందరికి చూపిస్తున్నాడు. వాడు మాట్లాడే వాయిస్ ఎడిట్ చేస్తాను అనుకున్నాను, బట్ బ్యాక్గ్రౌండ్ చాలా డిస్టర్బెన్స్గా ఉందండి, అందుకే ఎడిట్ చేయలేదు. ఇక రెడీ చేయడం స్టార్ట్ చేశాను. ఈ డ్రెస్ వచ్చేసి లాస్ట్ ఇయర్ కృష్ణాష్టమికి తీసుకున్న డ్రెస్. ఇక్కడే మస్కట్లోనే తీసుకున్నాను. అదేవిధంగా ఈ ఇయర్ కృష్ణాష్టమి కూడా అలాగే యూజ్ చేశాను. చాలా బాగా అనిపించింది ఈ డ్రెస్ చూడగానే తీసుకున్నాను. అండ్ ఈ డ్రెస్ పైన శ్రీకృష్ణ అని టెక్స్ట్ కూడా వచ్చింది, అందుకే తీసుకున్నానండి. అండ్ ఇక్కడ తిలక్స్ అంటూ ఓన్లీ రెడ్ కలర్ తిలాకే దొరుకుతుంది, వైట్ కలర్ తిలక్ దొరకదు. సో నేనేం చేశానంటే వైట్ తిలక్ బదులుగా ఫెయిర్ అండ్ లవ్లీ యూజ్ చేశాను. లాస్ట్ ఇయర్ మాత్రం ఇంకా పౌడర్ విత్ ఆయిల్ రెండు కలిపి అలా యూజ్ చేశాను, బట్ నాకు అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు పౌడర్ తోటి. సో ఈ ఇయర్ అందుకే ఫెయిర్ అండ్ లవ్లీ యూజ్ చేశాను. ఎంత బాగా పెట్టించుకుంటున్నాడు చూడండి బొట్టు మాత్రము. నాకు మాత్రం లాస్ట్ ఇయర్ ఆయన అంతకన్నా ముందు ఇయర్ చాలా ఇబ్బంది పెట్టాడు. ఈ ఇయర్ మాత్రం వాడే నన్ను రెడీ చేయి మమ్మీ అంటూ చాలా నన్ను ఇబ్బంది పెట్టాడు. సో చాలా హ్యాపీ అని ఆ లుక్లో చూడడము. అండ్ ఈ ఆర్నమెంట్స్ అన్నీ కూడా మా చిన్నోడికి 6 months ఓల్డ్ ఏజ్లో తీసుకున్న ఆర్నమెంట్స్ అండి. ఈ డిజైనింగ్లో మళ్ళీ ఇప్పుడు దొరకడం అంటే చాలా కష్టం, సో నేను అందుకే తీసుకోవడం లేదు. ఈ ఇయర్ కొంచెం హెడ్కి టైట్గా ఉండే బ్యాక్ సైడ్ థ్రెడ్ పెట్టేసి సైడ్కి క్లిప్స్ పెట్టాను. షోల్డర్కి బజ్బన్స్ కట్టాను అండ్ రాకీస్ కూడా కట్టేసి హ్యాండ్స్కి నడుంకి హిప్ బెల్ట్ పెట్టాను. అండ్ చెవులకు కమ్మలు కూడా ఇచ్చారు, ఆ కమ్మలు కూడా పెట్టేసి ఇక ఫైనల్గా చేతికి ఫ్లూట్ ఇచ్చాను. అండ్ వెన్న చిలకడానికి కుండ కావాలి కదా, ఒక చిన్న కుండ నా దగ్గర ఉందండి. పెద్ద కుండలు ఉంటే నా దగ్గర లేవు, సో ఇదే చిన్న కుండను ప్రతి ఇయర్ కూడా యూజ్ చేస్తాను. ఆ కుండలో కొంచెం కాటన్ పెట్టేసి వెన్న చిలకడానికి ఇచ్చాను. ఇదండి ఫైనల్ లుక్. మా చిన్నోంది ఎలా ఉన్నాడో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకు మాత్రం మా ఇంటికి చిన్ని కృష్ణుడు వచ్చాడు కృష్ణాష్టమి రోజు అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వెన్న దొంగను చూసారా, వెన్నను ఎలా తింటున్నాడో? మా ఇంటి చిన్ని కృష్ణుడు అండి ఈ వెన్న దొంగ. అండ్ ఫైనల్గా మా హస్బెండ్ కూడా వచ్చేసారు. వచ్చాక ఇక కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము. అలా మా చిన్ని కృష్ణ గెటప్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ టైంలో టెంపుల్కి వెళ్ళాము. మస్కట్లో కృష్ణాష్టమి వేడుకలు చాలా బాగా సెలబ్రేట్ చేస్తారండి. ప్రతి ఇయర్ వెళ్దామంటే ఎప్పుడు కూడా వీలు కాలేదు. ఈ ఇయర్ కంపల్సరీ వెళ్ళాలని వెళ్ళాము. చాలా బాగా అనిపించింది. ఫస్ట్ వచ్చేసి శివ టెంపుల్ దర్శనం కోసం వచ్చాము. ఇక్కడ చూసారా, ప్రతి శ్రావణ సోమవారం రోజు శివుని విగ్రహం పెట్టి ఇలా డెకర్ చేస్తారన్నమాట. ఎంత బాగా డెకర్ చేస్తారో చూడండి. అలా ఆ శివ టెంపుల్లో కొన్ని ఫొటోస్ వీడియోస్ అండ్ దర్శనము చేసుకొని ఇక కృష్ణ టెంపుల్కు రిటర్న్ అయిపోయాము. ఇక్కడ చూసారా, మా ఫ్రెండ్ కూడా కనిపించింది. మీ అందరికి కూడా హాయ్ చెప్తున్నారు, హాయ్ చెప్పండి. ఆ తర్వాత కృష్ణ టెంపుల్కి వచ్చాము. చూసారా, జనాల్ని చూస్తే మాత్రం నేను ఫస్ట్ టైం చూడడము స్టన్ అయిపోయాను, ఇంతమంది జనాలను చూడడము. అండ్ కేరళసు, తమిళస్, గుజరాతీసు, తెలుగు వాళ్ళు చాలా జనాలు వచ్చారు కృష్ణాష్టమి రోజు. అండ్ అలా కృష్ణాష్టమి రోజు మా కృష్ణుని దర్శనము అలా కంప్లీట్ అయిపోయింది. అండ్ 12 AM కూడా కృష్ణాష్టమి వేడుకలు సెలబ్రేట్ చేస్తారు ఈ టెంపుల్లో, బట్ మేము ఆ టైంకు అక్కడ లేము. మా ఫ్రెండ్ వాళ్ళు అక్కడే ఉన్నారంట. సో కొన్ని ఫొటోస్ వీడియో షూట్ చేసింది, అవన్నీ కూడా నాకు పంపిస్తే నేను ఇక్కడ కొన్ని ఎడిట్ చేసి మీ అందరికి చూపించడానికి ఎడిట్ చేశానండి.
కృష్ణుని పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత కొన్ని స్కిట్స్ డ్యాన్సెస్ కండక్ట్ చేశారు. ఈ స్కిట్ వచ్చేసి ద్రౌపది దృష్టాపహరణ జరుగుతుండగా శ్రీకృష్ణుడు అదృష్టమవుతాడు. ఈ స్కిట్ మీనింగ్ ఇదండి. చూసారు కదా, మస్కట్లో ఇలా జరిగాయి శ్రీ కృష్ణాష్టమి వేడుకలు. అండ్ మా ఇంటి కృష్ణాష్టమి ఇలా జరిగింది. ఇక్కడ కొన్ని ఫొటోస్ కూడా యాడ్ చేశానండి. హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. డోంట్ ఫర్గెట్ ద ప్రెస్ బెల్ ఐకన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. Bye bye.